జై కాంగ్రెస్. అందరికీ నమస్సుమాంజనులు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత మండల అధ్యక్షుడు హనుమాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ మీట్కు హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ నమస్సుమాంజనులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిన సందర్భంగా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఈ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కౌశిక హరి గారు నిన్న గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశం లోపల శాసనసభ్యులు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైన పదాలు ఉపయోగించి ఆయన స్థాయిని ఆయనే పెంచుకున్నా అనుకున్నాడు కావచ్చు, కానీ ప్రజలు తగ్గిపోయిన విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. వారు చేసినటువంటి వ్యాఖ్యలను కానీ వారి ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం మీద 2 నెలలు 3 నెలలు జరుగుతుంది. ఈ 13-14 నెలల సమయం లోపల పార్లమెంట్ ఎలక్షన్ కానీ, ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయడం కేవలం 6 నెలల నుంచి 8 నెలలు మాత్రమే జరుగుతున్నది. ఈ సమయం లోపల అభివృద్ధి అంటే గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఏనాడు కూడా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని కానీ, ఈ మండలం అంతర్గా మండలం కానీ, పాలకుర్తి మండలం కానీ అభివృద్ధి కోసం 1 కోటి రూపాయల నిధులు తెచ్చిన చరిత్ర గతంలో జరిగిన ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి శాసనసభ్యులకు ఎవరికీ లేదు. ఈ సంవత్సరంన్నర కాలం లోపల రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడి ప్రజల మౌలిక వసతుల కోసం, ఈ ప్రాంత వ్యవసాయ అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం, ఈ గ్రామాల అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేకమైన నిధులు తీసుకొచ్చి ఎన్ఆర్ఈజీఎస్లో కావచ్చు, సిఆర్ఆర్లో కావచ్చు, ఎంఆర్ఆర్ కింద కానీ ప్రత్యేకమైన నిధులు ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిధులు తీసుకొచ్చి రోడ్ల వెడల్పు, సీసీ రోడ్స్, అనేకమైన డెవలప్మెంట్స్ తీసుకొచ్చి ఈ గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాడు. గత 9 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే 8 నెలల ప్రభుత్వ కాలం లోపల ఎంత అభివృద్ధి జరిగిందనేది మీరు బహిరంగ చర్చకు రండి. ఈ గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి, గత 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, ఈ 8 నెలల్లో జరిగిన అభివృద్ధిని మేము అంతర్గామ చౌరస్తా లోపల అంబేద్కర్ సాక్షిగా మీకు బహిరంగ విచారణకు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు మీరు రండి. మీరు ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లలో కూర్చొని, లేదంటే వీడియోలు చేసి అమెరికాలో ఉండే ఒక నాయకుడు మాట్లాడతాడు, ఇక్కడ ఈ ప్రజల ఉసురు పోసుకొని పదవికి దూరమైనటువంటి నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడతాడు, కౌశిక్ గారు అన్న మీరు మాట్లాడతారు. జరిగిన అభివృద్ధి మీద కళ్ళకు అద్దాలు పెట్టుకొని చూడండి. మీరు ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందనే మీరు అంతర్గతం చొరస్తాకు రండి. మేము కాగితాలు ఇస్తాం, మీకు బహిరంగ మేము జవాబు చెప్తాం. తట్టడి మట్టి పోయలే కాదన్న, మా నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంత ప్రజల భూములు, ఇండ్లు త్యాగం చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం అయితే మన భూములకు నీళ్లు రావాలని చెప్పి తను పాదయాత్ర చేసి సాగించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మీరు కనీసం దానికి నిధులు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేయించారు, పని మొదలు పెట్టిండ్రు, వదిలిపెట్టిండ్రు. 2 ఎమ్మెల్యేలు మారిండ్రు. దాని యుద్ధ ప్రాతిపాదికన కేవలం 9 రోజులల్లో సబ్స్టేషన్ను నిర్మాణం పూర్తి చేయించి నిన్న పంటలు ఎండిపోతున్నాయని చెప్పి యుద్ధ ప్రాతిపాదికన ట్రయల్ రన్ పేరు మీద మేము నీళ్ళు ఇస్తున్నాం రైతులకు. అది ఒక్కటి ఉదాహరణకు చాలదా మీకు? కిలోమీటర్ల కొద్ది గ్రామాలలో సీసీ రోడ్లు వేసినాం ఎన్ఆర్ఈఎస్ నిధులతోటి, సిఆర్ఆర్ నిధులతోటి. ఇంకేం కావాలి మీకు? ఈ అభివృద్ధి అంటే ఏంది? మీకు మళ్ళీ ఒక బంగ్లా కట్టి ఇవ్వమంటారు ఏంది మా నాయకుని? మీకు అంటే మీరు వ్యక్తిగత అభివృద్ధి చెందితేనే అభివృద్ధి అన్నట్ట, ప్రజా అభివృద్ధి కాదా, గ్రామాల అభివృద్ధి కాదా? ఇటువంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేస్తే బాగున్నాయని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కూల్చుడే అభివృద్ధి అంటే బరాబర్ కూల్చుడే అభివృద్ధి. ఎట్లా కూల్చడానికి అభివృద్ధి అంటే నేను దానికి మీకు చెప్తా. కూల్చడం, మునిగిపోవడం జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ రామగుండంలో పవర్ ప్లాంట్లు పడ్డాయి, సింగరేణి బొగ్గంలు వచ్చినాయి, ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చింది. ఇవన్నీ ఇక్కడ భూములు మునిగిపోతే, ఇళ్ళు మునిగిపోతే, గ్రామాలు మునిగిపోతేనే ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి జరిగింది. ప్రాజెక్టులు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి. వేల మంది ఎక్కడో ఈ గ్రామానికి సంబంధం లేకుండా, ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా ఉపాధి కోసం వచ్చిన వారు ఇక్కడ స్థిరపడి గోదావరిఖనిలో ఎంతోమంది రామగుండం గోదావరిఖని ఎన్టీపీలో స్థిరపడి ఉన్నారు. అంటే మీరు అందరూ ఇక్కడ స్థిరపడి ఉన్నారంటే కారణం ఇక్కడి ప్రజల ఆస్తులు కోల్పోయి, ఇక్కడ ప్రజల విధ్వంసం జరిగి,
ఇక్కడ ప్రజల ఊరు గ్రామాలన్నీ మునిగిపోయి పరిశ్రమలు వచ్చి ప్రాజెక్టులు వస్తాయి, దాని మీద ఉపాధి కోసం వచ్చిన వారు ఉన్నారు. మరి ఇప్పుడు కూల్చివేస్తేనే కదా. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు, మురుమూరు మునిగిపోయింది, ఎల్లంపల్లి మునిగిపోయింది, పొట్ట్యాల మునిగిపోయింది, మధ్యరాల మునిగిపోయింది, అనేక గ్రామాలు మునిగిపోయినాయి. గోలివాళ్ళ పంప్ హౌస్ కట్టారు, భూములు పోయినాయి, వ్యవసాయ భూములు పోయినాయి. అది డెవలప్మెంట్ కాదా? అంటే ఈ భూములు పోతున్నాయి కదా ఇప్పుడు మిగతా గ్రామాలకు నీళ్ళు ఇవ్వడానికి కోసం. రామగుండంలో పవర్ ప్లాంట్ వచ్చింది, అక్కడ భూములు పోలేదా? ఎన్టీపీసీ పడ్డది, ఎన్టీపీసీలో పోరటపల్లి, ఎలుకలపల్లి, దుర్గాయపల్లె, బుచ్చాయపల్లె, మేడిపల్లి అనేక గ్రామాలు మునిగిపోయినాయి. సింగరేళ్ళ జనగామతో పాటు సుందీల ఎన్ని గ్రామాలు మునిగిపోయినాయి. అవన్నీ మునిగిపోతాయి కదా. ఆ భూములను ఆ వ్యవసాయం త్యాగం చేస్తారు కదా. ఇక్కడ రైతులు త్యాగం చేస్తేనే పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల పేరుగా బతుకుదేరు కోసం ఇక్కడ అనేక మంది ప్రజలు వచ్చిండ్రు. ఇప్పుడు సింగరేణి కోటార్లు కూల్చివేసిండ్రు, కూల్చివేస్తారు కదా. ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ మాత్రం మీరు అవగాహన లేకుండా కూల్చివేతనే అభివృద్ధి మీరు ఏడ్చిండ్రు. ప్రజలను ఏడిపించడం కోసం కాదు, ప్రజల మంచి కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనిని మంచి ఉద్దేశంతో చూస్తే ఏదైనా మంచి కనిపిస్తుంది. పచ్చ కామెరలకు లోకమంతా పచ్చ కనిపించినట్టు మీరు కళ్ళద్దాలు బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తారన్నా, మరి తెల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి, ఇక్కడ జరిగే అభివృద్ధి తెలుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్.